డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈరోజు 3rd మే పేపర్ అనాలిసిస్ మరి వచ్చేసి మరి స్టూడెంట్స్ అందరూ కూడా మరి రెస్పాండ్ అవడం అయితే జరిగింది. మీ అందరు కూడా బయాలజీ మరి పేపర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అసలు పేపర్ ఓవరాల్గా చూసి మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, మరి పెరుగుతుందా తగ్గుతుందా, లాస్ట్ ఇయర్ మీద పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఒకసారి ఒక అనాలిసిస్ అయితే చేద్దాము. మరి ఓవరాల్గా బోటనీ మరి బయాలజీ అంటే మనం బోటనీ చూద్దాం. ఇక్కడ మరి 45 క్వశ్చన్స్ ఉంటాయి. 45 క్వశ్చన్స్ ఇంటూ 4 180 మార్క్స్, ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ అమ్మ. బాటనీ జువాలజీ కూడా స్కోరింగ్ సబ్జెక్టు. మరి స్టూడెంట్స్ అందరూ అయిపోయింది, ఇప్పుడు అందరికీ తెలుసు వాళ్ళకి ఎంబీబీఎస్ సీటు వస్తుందా లేదనేది. ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అవుతుంది. మనం రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాకపోతే రిజల్ట్స్ అనేవి అఫీషియల్గా రావాలి, కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్కి 90% తెలిసిపోద్ది. మరి ఇక్కడ బాటనీలో బయోమాలిక్యులర్స్, జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, బయోటెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. స్టేట్మెంట్ బేస్డ్ అడిగారు కొద్దిగా. అంటే స్టేట్మెంట్ బేస్డ్ అంటే ఓవరాల్గా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఓవరాల్గా స్టూడెంట్కి అర్థమైందా లేదా అనేది డిస్కస్ చేస్తాడు. కానీ లెంతీగా ఉన్నాయి. మరి సెల్ సైకాలజీ, టిష్యూస్ మీద క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. మరి బాటనీ ఈజీ, లెంతీగా స్కోరింగ్ సబ్జెక్టు, బట్ లెంతీ అనమాట. ఇక జువాలజీ వస్తే ఇది కూడా రెండు కలిపి ఉంటుంది. బయాలజీ అంటాం, నేను బాటనీ జువాలజీ అని రెండు రకాలు. హ్యూమన్ ఫిజియాలజీ, యానిమల్ హస్బెండరీ, హ్యూమన్ రిప్రొడక్టివ్ హెల్త్ సంబంధించింది ఈజీగానే ఉంది. మైక్రోప్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఇన్హెరిటెన్స్, ఈ క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. అదేవిధంగా ఫిజిక్స్లోకి వస్తే మోడరేట్ డిఫికల్టీగా ఉందమ్మా. మరి 45 ఇంటూ 4 180 మార్క్స్, 180 మార్క్స్ పేపరు. కరెంటు ఫిజిక్స్లో ఎక్కువగా కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్టు, కైనమాటిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, వేవ్ ఆప్టిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. రొటేషన్, మెకానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిజం లెంతీగా స్టూడెంట్స్ ఉంది. ఫార్ములా బేస్డ్ అయితే ఇచ్చారు. ఫార్ములా బేస్డ్ తక్కువ క్వశ్చన్స్ అడిగారంట. రే ఆప్టిక్స్, ఎలక్ట్రోస్టాటిక్, పొటెన్షియల్ అండ్ కెపాసిటీ నుంచి క్వశ్చన్స్ అడగం. కాకపోతే మోడరేట్ డిఫికల్టీగా ఉందమ్మా. మరి ఇక్కడ చూసినట్టు మీకు ఆల్మోస్ట్ ఆల్ మీరు సేఫ్ స్కోర్ రావాలంటే ఇక్కడ 180కి కనీసం ఒక 120 మార్క్స్ ఈ విధంగా స్టూడెంట్స్ తెచ్చుకుంటారు. యావరేజ్గా 110 నుంచి మీకు 130 రేంజ్లో స్టూడెంట్స్కి ఎక్కువ మంది స్టూడెంట్స్కి వస్తాయి. అంటే టాపర్స్ గురించి నేను మాట్లాడతలేదు, కానీ 110 ఆ రేంజ్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ కెమిస్ట్రీ 45 to 4 మొత్తం 180, ఈజీ టు మోడరేట్గా ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది, ఈజీగా ఇచ్చారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ కొద్దిగా ట్రిక్కీగా ఇచ్చాడమ్మా. ఫిజికల్ కెమిస్ట్రీ వీటి నుంచి ఎన్సీఆర్టీ, ఇన్ఆర్గానిక్ అయితే ఎన్సీఆర్టీ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎన్సీఆర్టీ చదవమని జేఈలో కూడా కెమిస్ట్రీ అంటే ఎన్సీఆర్టీలో నుంచి ఇస్తున్నారమ్మా దేనిలోనైనా. మరి రాబోయే 2027 నీట్ వాళ్ళు కూడా కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ బుక్ని బాగా చదువుకోండి పిల్లలందరూ. ఎవరైనా మరి వీడియో చూస్తే డూయబుల్గా ఉంది. ఇక్కడ కార్బో, ఆక్సిక్ యాసిడ్, ఆల్కలైడిక్స్, కీటోన్స్ అండ్ రౌల్ట్స్లా ఈ విధమైన క్వశ్చన్స్ అయితే ఎగ్జాంపుల్స్ రావడం జరిగింది. ఆల్రెడీ పేపర్స్ కూడా బయటకి ఇచ్చేసారు కాబట్టి ఇది సిబిటీ బేస్డ్ టెస్ట్ కాదు, పెన్ను పేపరు మనము ఓఎంఆర్ షీట్ మీద చేయటమే కాబట్టి ఆల్రెడీ పేపర్స్ కూడా వచ్చేసినాయేమో. ఓవరాల్గా మోడరేట్గానే ఉంది. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీకు 610 ఈజీగా తెచ్చుకోవచ్చు. అది ఈజీగానే ఉంది. మోడరేట్ క్వశ్చన్స్ డూయబుల్, బట్ టైం కన్జ్యూమింగ్గా ఉంది. మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి 45 ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి నీకు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది 150 మార్కులు ఇక్కడ తెచ్చుకుంటారు. అంటే బాటనీ జువాలజీలో ఇక్కడ 150 మార్కులు, బాటనీలో ఇక్కడ జువాలజీలో ఒక 140 మార్కులు ఈ విధంగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. 140 మార్కులు ఈజీగా రావచ్చు. కొంతమంది ప్రిపేర్ అయినట్టు, అసలు ఏం ప్రిపేర్ అయిన అది వేరే విషయము. 150 140 ఇక్కడ ఒక 110 120 మార్క్స్ రావచ్చు స్టూడెంట్స్కి. ఇక్కడ ఒక మరి 140 దాకా రావచ్చు. 140 దాకా స్టూడెంట్స్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఓవరాల్గా చూస్తే మనము బాటనీ జువాలజీ కలిపి బాటనీలో మరి చెప్పినట్టు 150 ఆ ప్రాంతంలో వచ్చిన, మరి జువాలజీ ఒక 140 వేసుకున్న, తర్వాత ఫిజిక్స్ మరి 120, కెమిస్ట్రీ ఒక 140 వేసుకున్న స్టూడెంట్కి ఆల్మోస్ట్ ఆల్ మరి 9 మరి 11 15 దాకా వచ్చేస్తే తర్వాత 1 2 3 4 5 అంటే 550 మార్క్స్ ఈజీగా
తెచ్చుకోవచ్చు అనమాట. 550 మార్క్స్ ఈజీగా. ఇది ఓవరాల్గా మీరు ఒక 550 మార్క్స్ వస్తే మీకు జనరల్ స్టూడెంట్స్ అని ఎంబీబీఎస్ సీట్స్ యావరేజ్గా వస్తుంది. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది టాపర్స్ అనమాట. వాళ్ళకి కొంతమందికి 710 రావచ్చు, 720కి 710 రావచ్చు, 700 రావచ్చు. వీళ్ళందరికీ ఎయిమ్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఓవరాల్గా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 75,000 మంది రాశారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే 45,000 మంది రాశారు. ఎందుకు రాశారు అనేది దీని గురించి సపరేటు వీడియో చేసుకుందాం మనం ఒకసారి. ఇది స్టూడెంట్స్ మరి అయిపోయింది ఏదో అయిపోయింది. కొంతమంది బాగా రాయని వాళ్ళు బాధపడమాకండి. మనం ఎంసెట్ కూడా జాయిన్ అవ్వండి. ఎంసెట్లో కూడా మరి రేపు ఎగ్జామినేషను బైపీసీ స్టూడెంట్స్కి తెలంగాణ ఎంసెట్లో రేపు ఉంది. హ్యాపీగా రాయండి. అంతేగాని నేను ఎంబీబీఎస్ చేసి చదవాలని మరి వచ్చిన వాళ్ళకి వస్తాయి అనుకో. మనకి ఓవరాల్గా చూస్తే ఏంటంటే మనకి 23 లక్షలు కదా, 23 లక్షల మెంబర్స్, 23 లక్షల మంది రాస్తాను. 23 లక్షలు మనకున్న సీట్లు 135,000 మంది, 135,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఈ ఎంబీబీఎస్ సీట్లలో ఆల్మోస్ట్ ఆల్ ఈ కాంపిటీషన్ 1:20 అంటే 20 మంది రాస్తే ఒకరికే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇదొక రేస్, పరుగు పందెం లాంటిది. అంతేకాని ఇప్పుడు అందరూ బాగానే రాస్తారు. కాకపోతే ఫైనల్గా ఈ కాంపిటేటివ్ వాళ్ళు ఏంటంటే ఎవరు ముందుకెళ్తే వాళ్ళే వచ్చే అవకాశం ఉంది. సపోజు ఒకళ్ళు అందరికీ 90% వచ్చింది అనుకో, 91, 99 వాళ్ళకి ముందిస్తారు, 98 వాళ్ళకి తర్వాత ఇస్తారు. 90% వచ్చినా మీకు మరి సీటు వస్తుందా రాదని తెలియదు. ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి బైపీసీ స్టూడెంట్స్కి. మనకి బైపీసీ అగ్రికల్చర్ కానీ ఇంకా వేరే మరి అదేవిధంగా ఐజర్ ఇండియన్ మరి అది 7వ తారీఖు ఉందమ్మా ఎగ్జామ్. జూన్ 7వ తారీఖున ఐజరు ఎంతమంది అప్లై చేశారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తాయో కామెంట్ చేయండి. ఒకసారి మనం చూసిన మరి రాశారు ఎక్స్పెక్ట్గా మీరు రాసి ఉంటారు కదా. నేను వేరే అనాలిసిస్ తీసుకుని చెప్తున్నా కానీ మీరు ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు, బాటనీలో ఎన్ని వస్తాయి, మరి అదేవిధంగా జువాలజీలో ఎన్ని వస్తాయి, బయాలజీలో కనీసం ఇక మరి 180కి 360కి ఎన్ని వస్తాయి, ఫిజిక్స్ 180కి ఎన్ని వస్తాయి ఓవరాల్గా. అంటే నా అంచనా ప్రకారం నేను చేశాను. కెమిస్ట్రీకి 180కి ఎన్ని వస్తాయి ఓవరాల్గా. మరి స్టూడెంట్స్కి ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఒకసారి కామెంట్స్లో పెట్టండి. మరి క్వశ్చన్స్ ఈసారి కట్ ఆఫ్లు పెరుగుతాయి అమ్మ, గుర్తుపెట్టుకుని. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లు పెరుగుతాయి కదా. లాస్ట్ ఇయర్ మనకి తెలంగాణలో మరి 350కి వచ్చినా కానీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఈసారి మరి ఈ సంఖ్య 370కి వెళ్ళొచ్చు, 380. ఇంకా టైం ఉంది కాబట్టి ఎక్స్పర్ట్ అనాలిసిస్ మనకి రేపు వస్తాయేమో. ఆల్రెడీ ఇండియా వైజ్ అనాలిసిస్ ఏ విధంగా ఉండే అనాలిసిస్ మరొక వీడియోలో మనము రేపు మార్నింగ్ అసలు ఓవరాల్ ట్రెండ్ అయితే తెలుస్తుంది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మై రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.